నమ్ముతారా అమ్మా? నమ్ముతారన్నా? కానీ 3000 డబ్బు ఇస్తే మాత్రం వద్దు అనొద్దండి. వాళ్ళు 3000 అంటే కుదరదు, కుదరదు, కుదరదు. 5000 కావాలని గుంజండి. ఆ డబ్బంతా మందే, మన జోబిల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి వాళ్ళు 3 ఇస్తే కుదరనే కుదరదు, 5 కావాలని గుంజండి. కానీ ఆ తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పులు వస్తాయి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అన్నది నవరత్నాలని మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో ఆనందాన్ని చూడాలని నవరత్నాలని మనం ప్రకటించాం. ఆ నవరత్నాల్లోని అన్ని అంశాలను ఒకే మీటింగ్లో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కాబట్టి కొన్ని విషయాలను మాత్రమే ప్రతి మీటింగ్లోనూ చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈరోజు ఈ మీటింగ్లో రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనము అక్క చెల్లెమ్మల కోసం ఏం చేయబోతా ఉన్నాము అన్నది ఈరోజు ఈ మీటింగ్లో మీ అందరికీ చెబుతా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పరిపాలన చూశారు. ఈ 4 సంవత్సరాల పెద్ద మనిషి పరిపాలనలో ఎన్నికలకు ముందు ఈ పెద్ద మనిషి చెప్పాడు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను నేనే కనిపెట్టానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అన్నాడా లేదా? అన్న ఈ పెద్ద మనిషి ఏమన్నాడు? పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు వెళ్ళి డబ్బులు కట్టద్దు అన్నాడు. పూర్తిగా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి హామీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి చేసిన మోసం, ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగరగొట్టడం ఈ పెద్ద మనిషి చేసిన మోసం అయితే, ఈ పెద్ద మనిషి చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆ అన్యాయం ఏమిటి అంటే ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు వచ్చేట్టుగా చేసేందుకు గత ప్రభుత్వాలు ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు నేరుగా ప్రభుత్వాలే కట్టేటివి. దానివల్ల బ్యాంకులు ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేసిన మోసం, ఆ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగరగొట్టడం మోసమైతే, ఈయన చేసిన అన్యాయం ఏమిటి అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 2016 నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కట్టవలసిన వడ్డీ డబ్బులు పూర్తిగా బ్యాంకులకు కట్టడం మానేసిన పరిస్థితి ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.